అండ్ ఇవాళ అయితే పోస్ట్ అయిపోతున్నాను నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ యూట్యూబ్లో కూడా వేస్తాను మేబీ. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 107 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, పొద్దున్నే జిమ్కి వెళ్ళి వర్కౌట్లు కంప్లీట్ చేసుకున్నా. ఇవాళ లైట్గా చేసే వర్కౌట్ అంత ఎక్కువ హెవీగా ఏం చేయాల. అండ్ ఇవాళ అయితే 2 వీడియోలు ఎడిటింగ్ ఉన్నాయన్నమాట. ఎడిటింగ్ చేసుకొని ఇంకా మెల్లగా మన షార్ట్ ఫిల్మ్కి ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం సెట్ చేసుకుంటున్నా. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్కి సాంగ్ కూడా అయిపోయింది. సో కంప్లీట్ సాంగ్ అయిపోయింది, లైక్ మనం షూటింగ్కి యూజ్ చేసుకునే పర్పస్కి. సో చాలా బాగా వచ్చింది. సో మ్యూజిక్ అది సెట్, దాన్ని మనం ఇంకా విజువల్గా ఎలా చూపించాలనేది ఆలోచించాలి నేను. సో దానికి మాంటేజెస్ కానీ సీన్స్ కానీ ఎలా రాసుకోవాలో మొత్తం ఒకసారి ఆలోచించాలి. అదంతా వర్క్ ఉంది. సో అవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటాం. మాంటేజెస్ ప్లస్ హీరోయిన్తో పొద్దున మాట్లాడే అనమాట, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అనుకున్నా. బట్ ప్రజెంట్ చూద్దాం, స్టోరీ ఇంకా నెరేట్ చేయాలా, ఇప్పుడు చేయాలి. ఒకవేళ సెట్ అయిపోతే హీరోయిన్ కూడా అనౌన్స్ చేస్తాం ఒక వ్లాగ్లో. చూద్దాం గైస్, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇప్పుడు పెండింగ్ ఏంటంటే హీరోయిన్ ఒకటే పెండింగ్. హీరోయిన్ సెట్ అయిపోతే తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఇంకా సెట్ చేసుకోవచ్చు మనం మెల్లగా. సో పదండి వాళ్ళ ఛాలెంజ్ని కంప్లీట్ చేసుకుందాం. సో గైస్, మధ్యాహ్నం ఫుడ్ అనమాట, వెజ్జీసును కోల్డ్ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్గా మధ్యాహ్నం కాదు, సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం తినడం మర్చిపోయాను అనమాట. సో వర్క్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా కూర్చున్న అలాగా ఆలోచిస్తూ ఉన్నా ఏదో. సో మనకి మన షార్ట్ ఫిల్మ్కి ఇంకా హీరోయిన్ సెట్ అవ్వలేదు గైస్. అది కొంచెం చూస్తున్నా, ట్రై చేస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లా. దాని సొల్యూషన్ ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసి ఒకసారి చూడాలి. మ్యాక్సిమం 25 కల్లా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమైనా డిలే ఉంటే అప్పుడు చూడాలి. ఇంతకుముందు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పిజ్జా, బర్గర్ అవి ఆర్డర్ చేసుకునేవాడిని. ఇప్పుడు సలాడ్స్ కానీ ఇలాంటి వెజ్జీస్ కానీ ఏమైనా ఉంటే చూసుకొని ఆర్డర్ చేస్తున్నా హెల్త్ కోసం. సో ప్రజెంట్ ప్రాబ్లం అయితే హీరోయిన్ ప్రాబ్లం ఉంది మన షార్ట్ ఫిల్మ్కి. అది సార్ట్అవుట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మిగతాదంతా సెట్ మ్యాక్సిమము అంతా ఓకే, బాగానే నడుస్తుంది. ఇంకా ఎడిటింగ్ అయితే 2 వీడియోలు, ఒక వీడియో చేసి ఇంకో వీడియో ఉంది, అది కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ కుదిరితే ఒకసారి స్విమ్మింగ్కి వెళ్ళాలి. మనసేం బాగాలేదు, కొంచెం అలాగా మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక 1 అవర్ వెళ్తే కొంచెం సెట్ అయిద్దేమో మైండ్. చూద్దాం. సో చూద్దాం మన వాళ్ళు ఏం వర్క్ చేస్తారు. తర్వాత ప్రసాద్ బ్రో రమ్మన్నా ఒకసారి, డబ్బింగ్ ఒకటి ఉంది చెప్పాలి వీడియోకి, అది కూడా చెప్పించేసి ఇంకా లెట్స్ సీ. సో గైస్, మనోడు ఇప్పుడు ఇంటికి వచ్చా. జస్ట్ ఇంటికి వస్తే యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఊరు వెళ్ళారనమాట. సో చిన్న వర్క్ మీద విజయవాడ వచ్చారు. సో ఈ ఇల్లు మొత్తం ఎలా చేశాడంటే గందరగోళం. చూడండి, వాళ్ళు చెప్పులు, ఇక్కడ చెప్పులు, మొత్తం ఇక్కడ బట్టలు, మొత్తం ఇవన్నీ పిచ్చి మొత్తం ఇల్లంతా పిచ్చికి బట్టలు, అంత పిచ్చి కుర్చీలు, బాక్సింగ్, కోడిగుడ్లు అన్నీ ఇలా పెట్టేశాడు అనమాట. సో మనోడు ఏం చేస్తున్నాడు రూమ్లో చూద్దాం, అది ఫ్రంట్ నుంచి చూపిస్తాను. బ్రో ఏంటి ఇదంతా ఇల్లులా లేదేంటి బ్రో, చెప్పు. ఇంట్లో వాళ్ళు అంటే ఇల్లు ఉంటుంది, ఎవరు లేరు కానీ. ఎవరు లేకపోతే అలా చేస్తానండి. సో గైస్, మేధావులు ఇప్పుడు కూడా ఇల్లు చెత్తగానే ఉంటుంది, ఎందుకంటే అప్పుడే థాట్స్ వస్తాయి అనమాట. నేను చెత్త చేసుకోండి అలానే చెత్తలో ఉన్నాం. సో ఏం లేదు గైస్, కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయి ఏం చదవలేకపోయా. సో రోజు ఏదో చదివినట్టు అంట్లు తోమాలి. నిజం చెప్పు, అంట్లు తోమేవా? మా తమ్ముడు వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు తోముతారు? ఉన్నావుగా. చేశాడు. ఓకే, నెక్స్ట్. గొంతు పోయింది గైస్, డబ్బింగ్ చెప్పా ఇప్పుడే, అసలు గొంతు పోయింది. ఎంత అరిచానంటే అంత అరిచా ఆ వీడియో కోసం. ఇందా నాకు స్టార్టింగ్ బ్లాగ్లో ఎలా ఉంది గొంతు, ఇప్పుడు చూడు కొంచెం చేంజ్ ఉందా బ్రో? ఉంది, బాగా పోయింది అనమాట, గట్టిగా అరిచా ఒక వీడియో కోసం. సో ఏం చేద్దాం బ్రో, హీరోయిన్ ఎవరు సెట్ అవ్వట్లే అంటే నీకు అంటే ఈ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు గైస్. మనోడికి అంటే మేము అనుకున్న స్టోరీ కొంచెం వెతుకుతున్నాం అనమాట. సో రీచ్ అవుతున్నాం. కొంతమంది ఏమో అంటే స్టార్టింగ్ కదా, మాకు ఎవరు పరిచయం లేరంతా, తొందరగా మనకి దొరకాలంటే. సో చూద్దాం గైస్, మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎవరైనా దొరికితే ఓకే. ఎలాగో మనం పోస్ట్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ట్రై చేస్తాం పోస్ట్ చేయడానికి. మా ఎడిటింగ్ చేయమన్నా ఆడిషన్ జస్ట్ పోస్ట్ చేద్దాం వల్ల, రేపు వీడియో చేద్దాం. ఓకేనా? సో ఇంకేంటి బ్రో వర్క్, మనోడు ఏం చేస్తున్నాడు యశ్వంత్ బ్రో?
మనోడు ఏదో చేస్తున్నాడు. అండ్ మనం ఇంకా లొకేషన్స్ కొన్ని చూడాలి బ్రో. ఓకే, డిఓపి బ్రోతో ఫోన్ చేసి ఇందాక కొంచెం బిజీ ఉన్నారు, ఇప్పుడు చేస్తా అన్నారు. సో ఇంకేమైనా ఉంటే చూద్దాం. సో గైస్ ఇవాళ వర్క్ అయితే అదే 2 వీడియోలు ఎడిట్ చేసా, డబ్బింగ్ చెప్పుకున్నా, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. షూట్ అయితే ఏం చేయలేదు. స్విమ్మింగ్ వెళ్దాం అనుకున్నా, చూస్తా ఇప్పుడు కుదిరితే వెళ్తా. 8 వరకు చూస్తా, కుదిరితే వెళ్తా, లేకపోతే లేదు, మీకు అప్డేట్ ఇస్తా మ్యాక్సిమం. సో మన యశ్వంత్ బ్రోతో కూడా మాట్లాడదాం, వెళ్ళి తర్వాత రూమ్కి వెళ్తాం. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, చేసుకుని రూమ్కి వెళ్తాం. ఓకే, లెట్స్ గో. సో గైస్ తినడానికి బయటకు వచ్చేసాం. మనం అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా. ఇంక పొద్దున్న జిమ్కి వెళ్ళి వచ్చి ఇలా కూర్చొని నాకేసి ఇలా ఫోన్ పట్టుకుని ఎడిటింగ్ చేస్తుంటా. అలా చేస్తా నా ఈవినింగ్ 4 అయిపోయింది బ్రో. మనోడు ఫోన్ చేసి బ్రో ఏమన్నా ఫుడ్ తిన్నావా బ్రో అంటే అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా ఫుడ్ కూడా తినాలి కదా అని. అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకా చూపించా కదా మీకు ఏం ఆర్డర్ పెట్టుకున్నాను. సో గైస్ మనకి హీరోయిన్ సెట్ అవ్వలేదని చెప్పా కదా, ఇంకా ట్రై చేసా కొంతమంది, బట్ ఎవరు సెట్ అవ్వాలా. ఫస్ట్ రెస్పాండ్ అవ్వట్లా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. ఓకే, మనం కూడా ఎవరికి ఎక్కువ సర్కిల్ లేదు కాబట్టి మెల్లగా ఉన్న వాళ్ళతో రీచ్ అవుతున్నా. అండ్ వాళ్ళైతే పోస్ట్ అయిపోతున్నా నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అండ్ యూట్యూబ్లో కూడా వేస్తాను మేబీ కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఫర్ హీరోయిన్ రోల్ కోసం, హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం, కొన్ని క్యారెక్టర్స్, కొన్ని ఆర్టిస్టుల కోసం అన్నమాట. సో ఎవరన్నా జస్ట్ సరదా కనిపించాలనుకున్నా సరే స్టూడెంట్ రోల్స్ అయితే ఉంటాయి. నేను అది క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఆఫీషియల్ పేజ్కి ఒక్కసారి మేము ఇవాళ పోస్ట్ చేస్తాం కదా, దాంట్లో ఒక ఫోన్ నెంబర్, దాని వాట్సాప్ మెసేజెస్ కోసం అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాం. మెయిల్ అన్నా చేయండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మీ ఫొటోస్ ఆర్ ఎనీ ఆడిషన్ క్లిప్స్ ఏదైనా సరే ఈ బ్లాగ్లో చెప్తున్నాను నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అవ్వండి గైస్. మీరు ఫ్యూచర్లో కూడా ఉన్న ప్రాజెక్ట్స్లో నేను గుర్తుపెట్టుకుని మరీ తీసుకుంటా, నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు మీరు. ఓకే, సో ఏమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కానీ మేము సినిమా తీస్తూ ఉంటాం, దాంట్లో యూజ్ అయినా సరే మీరు ఆడిషన్ ఇచ్చి మళ్ళీ మీరు రావచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ టచ్లో ఉంటాం కాబట్టి అలా కూడా బెనిఫిట్ ఉండిద్ది మీకు. సో గైస్ ఇవాళైతే పోస్ట్ చేస్తా, చూడండి. టైం పాస్కి మాత్రం చేయకండి గైస్, ఎందుకంటే మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, మేము రెస్పాండ్ అయ్యే టైం ఉంటుంది. మళ్ళీ మేమంతా పనులు దాటుకొని మీకు రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇబ్బంది. కొంచెం ఇది చేయాలి కన్ఫామ్గా, నేను ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మనం ఒక మంచి ప్రాజెక్ట్లో ఉండాలనుకుంటే గైస్ చేయండి. ఎందుకంటే నేను ఈ షార్ట్ ఫిల్మ్ కోసం 3 నెలలు కష్టపడి రాసా. సో చాలామందికి తిరిగా, ఇక్కడ సర్కిల్ లేదు, ఎవరు తెలియదు, తెలుసుకొని పరిచయం చేసుకుని మెల్లమెల్లగా ఒక్కోళ్ళని రీచ్ అవుతా. మ్యూజిక్ కోసం, డిఓపి కోసం, సో లొకేషన్స్ అన్నీ ఎలాగోలా కాళ్ళు వేళ్ళు పడి ఎలాగోలా సెట్ చేసుకున్నా. సో హీరోయిన్ ఒకటే అనమాట. హీరోయిన్ కూడా సెట్ అయిపోతే మనకి ప్రాబ్లం ఏం లేదు, ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఒక 1 వీక్లో స్టార్ట్ అయిపోయింది. సో మనం ఒక టైం చెప్పినా మనది ఒక క్రియేటివ్ ఫీల్డ్, క్రియేటివ్ వరల్డ్ కాబట్టి లేట్ అవుతాయి. సో అన్నీ టైంకి జరగవు, బట్ జరుగుతాయి. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అవుట్పుట్ అయితే, అదైతే మీకు కన్ఫర్మ్గా చెప్తాను, మీకు గ్యారంటీ ఇస్తా. బట్ లేట్ అయినా సరే పర్ఫెక్ట్ కంటెంట్ అయితే వచ్చింది. ఓకేనా గైస్? సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపు ఏమన్నా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని పాజిటివ్గా చూద్దాం. ఇవాళ పోస్ట్ చేస్తా కదా, ఎవరైనా రీచ్ అవుతారేమో మనకి సరిపోయేటట్టు ఆ క్యారెక్టర్కి, హీరోయిన్ రోల్కి. సో గైస్ లైక్ కొట్టండి, స్టే ట్యూన్, బాయ్.